దేవుడు మనకిచ్చిన ఈ రక్షణని కాపాడుకుంటూ రక్షణ పొందని వారు రక్షణ పొందటానికి పొందిన మనం అనేకులకి మాదిరిగా దేవునికి మహిమకరంగా ఉండటానికి మన దేహ ప్రాణ ఆత్మలని సమర్పించుకుని ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు లోక రక్షకుడుగా జన్మించిన ఈ దినాన్ని బట్టి స్తుతిస్తూ, ప్రభువా, మా ద్వారా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలయ్యా. మేము ఎవరికి ఆటంకంగా అభ్యంతరంగా ఉండకూడదు, నీకు మహిమకరంగా ఉండాలి అని మన దేహ ప్రాణాత్మలను ఆయన సమర్పించుకుంటూ ప్రార్థనలో సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశ మహాకాశం సైతం పట్టజాలని నీవు కోటాను కోట్ల దూతలతో మానక దివారాత్రములు స్తుతింపబడుచున్న నీవు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వసించుచున్న నీవు లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి త్రోవ తప్పిన గొర్రెల జీవిస్తున్న మమ్మలను మాకు ఇష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయి మా మార్గాల్ని చెరిపి వేసుకొని సాతాను బంధకాల్లో చిక్కుకొని మత కుల కట్లతో కట్టబడి నిత్య నరకాగ్ని ఉండడానికి వారసులమైన మా కొరకు నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజిస్తూ, ప్రభా, నీకు ఆయాసకరంగా జీవిస్తున్న మా కొరకు శరీరధారిగా వచ్చావని నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయన. ఈ లోకంలో అందరూ కూడా నీవు రక్షకుడుగా జన్మించావని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ, నీవు ఉద్దేశించింది అందరూ మారు మనసు పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని, అందరూ ఆత్మరక్షణ పొందాలని, పాప క్షమాపణ పొందాలని నీవు ఆశపడుతూ మా ఆయుష్ను పొడిగిస్తూ అందరి పట్లని దీర్ఘశాంతాన్ని, ప్రేమని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, కనికరాన్ని, జాలిని ప్రత్యక్షపరుస్తున్నావు నాయనా. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రత్యేక ప్రార్థన కూడుకుకి నువ్వే నాయకత్వం వహించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన నీ బిడ్డను బట్టి స్తుతిస్తూ రావలసిన బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ డాగు కళంకం లేకుండా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదుగు స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, అనేకులకి ఆశీర్వాదకరంగా జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయన. మరోసారి ఈ ఓబుల్నాయుడుపాలెం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబము అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములోకి రావాలని ఆశిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ప్రత్యేక ప్రార్థనా కూడిక ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందారండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్.
129వ పాట పాడండి. 129. నూట 29వ పాట పాడు. రమ్మనుచున్నాడేసు ప్రభు జయమునరండి, పిలచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. ముదమునరండి, ప్రయాసభారము మోసి పరితాపముందు వారికి, ప్రయాసభారము మోసి పరితాపముందు వారికి, యేసే ప్రశాంతి మూలం, యేసే చిరజీవనం, యేసే ప్రశాంతి మూలం, యేసే చిరజీవనం. రమ్మనుచున్నాడేసు భయమునరండి, పిలచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి, పిలచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి. నీతి పరిశుద్ధతకై జీవా జలము తానై ఆత్మానందమిచ్చును, జీవా జలము తానై ఆత్మానందమిచ్చును. రమ్మనుచున్నాడేసు ప్రభు భయమునరండి, పిలచుచున్నాడు ప్రియమారా, ముదమునరండి, పిలచుచున్నాడు ప్రియమారా,
వేగమునరారండి భయంకర పాపమునందు భ్రమతో నిలిచెదమా భయంకర పాపమునందు భ్రమతో నిలిచెదమా విడచి యేసు శాంతిని మది తోరవా పాపము విడచి యేసు శాంతిని మది తోరవా యేసు ప్రభు దయమునరారండి పిలచుచున్నాడు ముదమునరారండి పిలచుచున్నాడు ప్రియమారా ముదమునరారండి అనుకూల సమయమునందు అనుకూల సమయమునందు సాక్షణం ప్రార్థించుము సాక్షణం ప్రార్థించుము మనసు లయమునరారండి పిలచుచున్నాడు ప్రియమారా ముదమునరారండి పిలచుచున్నాడు ప్రియమారా ముదమునరారండి మూడు 346 పాట పాడుకుందాం. యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు వేదాలు మానేయాలి బాధాలు వదిలేయాలి వేదాలు మానేయాలి బాధాలు వదిలేయాలి యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు యేసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు మనమంతా చేరిన పాపం కోసం తన సొంత ప్రాణాన్ని అర్పించాడు మనమంతా చేరిన
పాపం కోసం తన సొంత ప్రాణాన్ని అర్పించాడు. మృత్యుంజయుడై తిరిగి లేచును, మరణించిన వారినల్లా మరలా లేపును. మృత్యుంజయుడై తిరిగి లేచును, మరణించిన వారినల్లా మరలా లేపును. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య అందరికీ ఉపకారియే, అందరము ఏకమై పూజించాలి. యేసయ్య అందరికీ ఉపకారియే, అందరము ఏకమై పూజించాలి. రెండవసారి రానై ఉన్నాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు. రెండవసారి రానై ఉన్నాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చాడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. లోకంలో కోట్లల్లో దేవతలు ఉన్నా, మనుషులలో ఎన్నెన్నో మతములు ఉన్నా. లోకంలో కోట్లల్లో దేవతలు ఉన్నా, మనుషులలో ఎన్నెన్నో మతములు ఉన్నా. ఈ లోకమంతటికి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే యేసు క్రీస్తై ఉన్నాడు. ఈ లోకమంతటికి దేవుడు ఒక్కడే, ఆ దేవుడే యేసు క్రీస్తై ఉన్నాడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. ఎంతకాలం యేసు వైపు చూడకయిందు, నీవెన్నాళ్ళు లోకంలో స్నేహం చేస్తావు. ఎంతకాలం యేసు వైపు చూడకయిందు, నీవెన్నాళ్ళు లోకంతో స్నేహం చేస్తావు. మోక్ష రాజ్యం చేరాకుందువా, నిత్య నరకం అనుభవించదవా. మోక్ష రాజ్యం చేరాకుందువా, నిత్య నరకం అనుభవించదవా. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. వేదాలు మానేయాలి, వాదాలు వదిలేయాలి. వేదాలు మానేయాలి, వాదాలు వదిలేయాలి. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన
36 పాట. ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే మహాదేవుడు మహిమోన్నతుడు మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పాపిని రక్షించువాడు పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే జీవమార్గమై సత్య దైవమై జీవమార్గమై సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతాలు చేయువాడు యేసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమిచ్చి ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణం కాపాడు అనుక్షణం కాపాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నీ వేదనలో నీ బాధలలో నీ వేదనలో నీ బాధలలో నీ అండగా నిలచువాడు యేసు ఒక్కడే నీ అండగా నిలచువాడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే
గెలిచినవాడు యేసు ఒక్కడే మరలా రానున్నవాడు యేసు ఒక్కడే మరణము గెలిచినవాడు యేసు ఒక్కడే మరలా రానున్నవాడు యేసు ఒక్కడే పరిశుద్ధులను ఆ పరములకు పరిశుద్ధులను ఆ పరములకు మహాదేవుడు మహిమోన్నతుడు మహాదేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియజేస్తున్నాను. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా జన్మించిన ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ యేసు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. దేవుని వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. మేము మాకిష్టం వచ్చిన త్రోవకు తొలగిపోయి పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన చొప్పున నడుచుకుంటూ మత కుల సాతాను కట్లతో కట్టబడి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో నిండి నీకే విరోధంగా పాపం చేశామయ్యా. అయినప్పటికీ మా పాపములను బట్టి ప్రతీకారం చూపించక, మా దోషాలను బట్టి ద్వేషించక, మా అతిక్రమ క్రియలను బట్టి అసహించుకొనక, మా జన్మ కర్మ పాపములను బట్టి మేము నరకంలో యుగయుగాలు కాలిపోకుండా ఉండాలని, పరలోకంలో దేవునితో సదాకాలం ఆనందిస్తూ ఉండాలని తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు
శరీరధారిగా వచ్చి అందరూ పాప క్షమాపణ పొంది రక్షణ పొంది పరలోకంలో ఆనందించాలని అందరి పట్ల నీ ప్రేమని వెల్లడి చేస్తున్నా. ఈ దినాన ఈ చిన్న సహవాసము ద్వారా నీకు మహిమ కలగాలని, అన్యులు అనేకులు ధన్యులు కావాలని ఆశించి ఈ ప్రత్యేక దినాన నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించడానికి, నీ మాటలు ధ్యానం చేసుకోవటానికి, ప్రార్థించుకోవటానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము మా రక్షణని కాపాడుకుంటూ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు ఇంకా అనేకులు మా ద్వారా దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఆశిస్తున్నారు. కనుక ఈ చిన్న సహవాసానికి నీవే మంచి కాపరిగా ఉండి, గొప్ప కాపరిగా ఉండి, ఆత్మల కాపరిగా ఉండి వర్ధల్ల చేయమని, రక్షణ పొందని వారు పొంది దేవుని కుటుంబంలో చేర్చబడి, అలాగే పొందిన వారు కూడా మరణం వరకు కాపాడుకొని పరలోకంలో చేర్చబడటానికి సహాయం చేయమని, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, నా సొంత మాటలు ఏది రాకుండా చెయ్యమని, ఈ మాటల ద్వారా అనేకులు పరలోకంలో ఆనందించినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధాలు తెలియజేస్తున్నామండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నారట. గొర్రెల కాపరులు కొందరు పొలములో ఉండి తమ గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నారట. అప్పుడు ఒక దేవదూత వాళ్ళ దగ్గరికి వచ్చి గొప్ప ప్రకాశమైన వెలుగుని వారికి ప్రకాశింపచేశారండి. మనం చదువుతాం, ప్రభు దూత వారి యొద్ద వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ప్రభు దూత వారి దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. హల్లెలూయా. మనం జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే, తెలుసుకుంటే, మనం గ్రహిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఈ మాట అన్నారండి. చూడండి, మీకు చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు యొక్క
ప్రేమ, ఆయనని అంగీకరించిన వారి ఎడల ఉన్న కృప అర్థమైతే చెప్పండి హల్లెలూయా. మనకు అర్థం కావట్లా. ఏదో అంగీకరించాం, ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, అంతేనా? ఇక ఎంతకాలం మనం ఇలా, ఎన్ని సంవత్సరాలు ఇలా? ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? మనము ఏకమై ఉన్నలాగున. అంటే తండ్రి అయిన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమైన ఏకదేవుడు, ముగ్గురు కలిసి ఉన్నారు అంటున్నాడు. మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండవలెను. ఎవరు? వారు ఏకమై ఉండవలెను. ఎవరు? అర్థం కాలేదా? ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారు ఎట్లా ఉండాలంట? ఏకమై ఉండాలట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నట్లుగా అంగీకరించిన మనం కూడా ఏకమై ఉండాలట. అర్థమైందా మనకి? అర్థమైందా? అర్థం చేసుకోండి, వ్యర్థం చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు. యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు చేసిన చివరి ప్రార్థన, మనము ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలి. తరువాత, నువ్వు నాకు ఇచ్చిన మహిమని నేను వారికి ఇచ్చాను అన్నాడా? ఇచ్చాడా? మనకి ఉందా మహిమ? అపవాది మనల్ని ఎంత వాడుకుంటున్నాడో ఈ క్రిస్మస్ కైనా గ్రహించండి. అపవాది మనల్ని వాడుకోకూడదు. మనందరికీ ఆయన మహిమనిచ్చాడట. మరి ఉందా? ఉందా? దయచేసి అర్థం చేసుకోండి. జాగ్రత్త పడండి. ప్రభు దూత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. కాబట్టి ఈ రోజున మరి మన సంగతి ఏంటి? ఏంటి మన సంగతి? క్రిస్మస్ పండగ అయిపోయిందా? అర్థం చేసుకోండి. వందల కోట్ల మంది ఇంకా ప్రభువుని అంగీకరించలా. కారణం ఏంటి? దేవుడు ఇచ్చిన మహిమని మనం పోగొట్టుకుంటున్నాం. ఆది కాండంలో 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, దేవుడు ఆదామవ్వలకి చెప్పాడు, మీరు ఆ పండు తినద్దు, తింటే చస్తారు. సైతాన్ వచ్చి చెప్పాడు, మీరు తింటే చావరు, దేవతల వలె ఉంటారు అన్నాడు. అంతకు ముందు
ఆదాము హవ్వ ఇద్దరు కలిసే ఉన్నారు. ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళకి దిగంబరులు అని తెలిసిందా? ఎందుకని ఆదాము హవ్వలు దేవుని మహిమతో నిండి ఉన్నారు. దేవుని మహిమతో నిండి ఉన్నారు కాబట్టి వాళ్ళకి దిగంబరులు అని తెలియలేదు. ఇంకా చెప్పాలంటే మొదటి అంశంలో చెప్తాడు దేవుడు, తన పోలికలో తన స్వరూపములో పురుషునిగా స్త్రీనిగా నిర్మించాడు కనుక పండ్లు తినకముందు వాళ్ళు దేవుని స్వరూపములో దేవుని పోలికలో దేవుని మహిమలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సైతాను మాట విన్నారో మహిమని పోగొట్టుకున్నారు. దేవతల్లాగా ఉందామని చూసుకున్నారు, దిగంబరత్వాన్ని చూసుకున్నారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి జన్మ కర్మ పాపములలో ఉన్న మనలను ప్రేమించి 33.5 సంవత్సరాలు జీవించి పరలోక సంబంధమైన విషయాలని బోధించి తను దేవుని దగ్గర నుంచి వచ్చాను అని రుజువుల ద్వారా చూపించుకున్నారండి. చనిపోయిన వాళ్ళని బ్రతికించారు, దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించారు, రోగులని స్వస్థపరిచారు. ఆయనకి ఎంత అధికారం ఉందో చూపించాడు. చెప్పాడు, చేశాడు, చూపించాడు. అన్నారు, మీరు ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, క్రీస్తుని కలిగిన క్రైస్తవులుగా జీవిస్తారో వారికి అనాథనులుగా విడిచిపెట్టక పరిశుద్ధాత్మని సంచకరుగా, లంగరుగా, బోధకునిగా, సర్వసత్యములో నడిపించే నావికునిగా ఇచ్చి వాళ్ళ ద్వారా, అంటే అంగీకరించిన వాళ్ళ ద్వారా మహత్కార్యాలు జరిగిస్తూ, సూచక క్రియలు జరిగిస్తూ, అద్భుత కార్యాలు జరిగిస్తూ అందరూ ఏకముగా ఉండి ఐక్యత కలిగి అనేకులని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని ఆశపడుతుంటే ఎలా ఉన్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? అంగీకరించామా? దేవుని మహిమ మనలో ఉన్నదా? మహిమని మనం కలిగి ఉన్నామా, పోగొట్టుకున్నామా? ఏదైనా చోట్ల ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు. ఆ పాపము ప్రభావంతో మనకందరికీ పాపం సంప్రాప్తమైంది. చెప్తాడు, ఒక మనుష్యుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించినో మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ
సంప్రాప్తమాయను. దయచేసి తెలుసుకోండి, మీరు ప్రభుని అంగీకరించలేదు అని నేను అనను, రక్షణ పొందలేదు అని నేను అనను. రక్షణ పొందిన నేనైనా మీరైనా మరెవరైనా ఎలాగుండాలి, ఏం చేయాలి? రాత్రి అదే వాక్యంలో దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడి దేవుని పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నదని మీరు ఎరగారా? చెప్పండి హల్లెలూయా. ఎరిగారా? ఎరిగారా? చెప్పండి. అంగీకరించానా? నేను పరిశుద్ధాత్మకి ఆలయమా? దయచేసి తెలుసుకోండి, మన ఆయుష్ ఎందుకు పొడిగిస్తున్నాడు? ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు? మరొక క్రిస్మస్ దినం ఎందుకు ఇచ్చాడు? వ్యర్థం చేసుకోబాకండి, నష్టపోకండి అన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆ మహిమని మనం కలిగి దేవుని మహిమపరుస్తూ ఈ లోకంలో దేవుని మహిమని మనం చూపించాలని ఆశపడుతున్నాడు. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉన్నా? అర్థం చేసుకోండి. ప్రభు వాడనన్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు బోధిస్తారే గాని చెయ్యరు, చెప్తారే గాని అనుసరించరు. మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు, అడ్డు బండలుగా ఉన్నారు. ఇంకా అన్నాడు, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతా, ప్రభువా నువ్వు నన్ను రక్షించావయ్యా, నేనేదో బోధిస్తున్నానయ్యా, నేను కూడా అట్లాగే ఉన్నానా? సున్నం కొట్టిన సమాధిలాగా, అడ్డు బండలాగా ఉన్నానా? మరి మీరు ఎలా ఉండాలి? దయచేసి రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నాను. ఏం చేస్తున్నా? నేను ప్రభువుని అంగీకరించానా? నేను మారు మనసు పొందానా? పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడా? నేను ప్రభు చేత కొనబడిన వాడనా? కొనబడిన దానినా? దయచేసి అర్థం చేసుకోండి. ఎంతమంది యేసు ప్రభు ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు, అంగీకరించి కూడా గ్రహించట్లా. అన్నాడు, ఆటంకంగా ఉండబాకు, అభ్యంతరంగా ఉండబాకు. ఆటంకంగా అభ్యంతరంగా ఉంటే నేనైనా మీరైనా మరెవరైనా మెడకి తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయబడుట మేలంట. ఏం తిరుగటి రాయి కట్టకుండా పడేయకూడదా? పడేస్తే చావరా? చస్తారు. తిరుగటి రాయి కట్టకపోతే ఆ శవం బయటికి కనబడుద్ది, కడితే శవం కూడా కనబడకూడదు. అది ఏం చేద్దాం మనం?
మనం జస్ట్ ఇతరులు చంపుదామా? మనం బ్రతికి ఇతరులు బ్రతికిద్దామా? దేవుని పరిశుద్ధాత్మ చెప్పాడుగా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు. సత్యస్వరూపుగా ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ ఆత్మ మీతో సంచరిస్తూ ఉంటాడు. ఉన్నాడా? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడా? తల నుంచి పాదం వరకు మనం మారు మనసు పొందామా? క్రిస్మస్ పండగ చేస్తున్నామా? దండగ అయిపోతున్నామా? ఎందుకంటే ముఖ్యంగా పాడుతుంటాం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలోకి వచ్చినందున. హల్లెలూయా. ఎవడన్నా పాడారా? యేసు వచ్చాడా? తర్వాత చెరువబడెను నా మనోనేత్రము, చెరువబడెను నా మనోనేత్రము, చెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున. హల్లెలూయా. ఏమన్నా పాడా? మనోనేత్రం తెరవబడింది. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పండు తిన్నారో మనోనేత్రం మూయబడింది. యేసు ప్రభు మనల్ని ఎప్పుడైతే రక్షించి ముట్టాడో మనోనేత్రం తెరవబడిందా? మనం పాడేది అబద్ధమా నిజమా? తర్వాత ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే రమ్ము యేసును దాకు. ఏ సంతోషం? ఏ సంతోషం? యేసు ప్రభు సంతోషమా? లోక సంతోషమా? మన సంతోషమా? చెప్పండి. యేసు ప్రభు సంతోషమేనా? ఎట్లా ఉంటుంది? యేసు ప్రభు సంతోషం. కష్టం వస్తే ఏడుస్తుంది, దుఃఖం వస్తే ఏడుస్తుంది, రోగం వస్తే ఏడుస్తుంది. ఉందా మన దగ్గర? మనలో ఆ సంతోషం ఉందా? మీకు ఒక వాక్యం చూపిస్తా చూడండి. ఈ యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మీ యందు నా సంతోషము ఉండవలెనని, మీ సంతోషము పరిపూర్ణము కావలెనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏం చెప్పాడటండి? ఆయన సంతోషం మనలో ఉండాలని, అది పరిపూర్ణం కావాలి. అయిందా పరిపూర్ణం? అయిందా పరిపూర్ణం? చెప్పండి. అయిందా? పుట్టిందాకా పిల్లలు పుట్టలేదు,
సంతోషమా దుఃఖమా? ఆ? సరే, పుట్టారు, అప్పుడు కూడా సంతోషమా దుఃఖమా? ఈ పిల్లల్ని ఎట్లా పెంచాలా, వీళ్ళకి ఒక్కొక్కడికి ఎంతెంత దాటేయాలా, దాచేయాలా? సంతోషమేనా? లేదా? సరే, పెరిగారు, చదువు సరిగ్గా చదవట్లా, అస్సలు దిగులు లేదు, సంతోషమా? సరే, చదివారు, ఏదో బొట్టి మా జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది, చాలా. వాళ్ళ పిల్లలకి 50,000 60,000 వస్తున్నాయి, మనకు తిప్పి కొడితే 10,000 కూడా రావట్లేదు, సంతోషమేనా? సంతోషమా అంటున్నాడు. నా సంతోషం మీలో ఉండాలి, అది పరిపూర్ణంగా ఎప్పుడవుద్ది? అయితే సరే, పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి, పెళ్ళయిందాక వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా? పరిపూర్ణమైన సంతోషం అయిందా? మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలా? పరిపూర్ణం అయిందా? చెప్పండి హల్లెలూయా. ఈ వాక్యం ఉందా మన దగ్గర? దయచేసి తెలుసుకోండి. ప్రభు అంటున్నారు, నా సంతోషము మీలో ఉండాలి. ఈ క్రిస్మస్ కాదు, ఈ మధ్య ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, క్రిస్మస్ ఈ డిసెంబర్ అంటే ఆనంద మాసం అంట. క్రిస్మస్ అంటే ఆనంద మాసం అంట. నా బోటు నేనే అక్కడ ఉన్నాను అనుకుంటే ఉంటే నేను మాత్రం అంట, పాస్టర్ గారు ఈ ఒక్కటి ఆనంద మాసం, మిగతా 11 మాసాలు 7 మాసాలేనా అనేవాడిని. మిగతా 11 7 మాసాలు ఇది ఒక్కటి ఆనంద మాసమా? ఎందుకు అట్లాంటి బోధ? అట్లాంటి బోధ చేసేవాడు మంచివాడు కదా. అట్లాంటి బోధలు వస్తున్నాయండి వింటుంటే. ప్రభు అన్నారు, నా సంతోషం మీలో ఉండాలి, అది పరిపూర్ణం కావాలి. ఇప్పుడు దేవుడు నాకు ఒక అబ్బాయిని 2 అమ్మాయిని ఇచ్చారు. 3 సంవత్సరాల క్రితం మా పెద్దమ్మాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. మీరైతే ఏం చేస్తారు? ప్రార్థన పెట్టించాను, వచ్చారు పాస్టర్లు, ఇంకా అనేక మంది వచ్చి, ప్రభు ఈ ఆదరణ కూడిక అంటున్నారు. చూశా, ఒకళ్ళిద్దరిని చూసి మైక్ తీసుకొని, ఇది ఆదరణ కూడిక కాదు, కృతజ్ఞత కూడిక అని చెప్పా. ఎవరైనా చనిపోతే కృతజ్ఞత పెట్టుకుంటారా? పుడితేనా, పెళ్ళైతేనా, పిల్లలు పుడితేనా కృతజ్ఞత దేనికి? వాక్యాలు ఇప్పుడు చదివారా ఎప్పుడైనా? హలో, చదివారా? ఏమని? ప్రతి విషయంలో అంటే చనిపోయినా కూడానా? అబ్బో మీరు చెప్తే చేసిన మేము మాత్రం 7 మొహం ఇడుపుగాళ్ళు, అంతేనా? యోబు అన్నాడండి, 7 కుమార్తెలు 3 కుమారులు ఒకేసారి చనిపోయాడు. సైతాన్ గారు దాడి చేశాడు. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు నాకు అది జ్ఞాపకం చేశాడు. స్తుతి 7 మొహం ఇడుపుగాళ్ళు కదండి. యేసు నాలో ఉన్నాడా? ఈ సంతోషం ఉందా? మళ్ళా రండి అంటాం, వచ్చి ఏం చేస్తారు? మనల్ని చూసి
మన ప్రవర్తన చూసి వాళ్ళు అంటారు, ఇక యేసు ప్రభు దగ్గర రాకుండా ఉండే బాగుండు, అదే బాగుంది. ఏ మీరు పాట పాడుతున్నారు, అర్థం చేసుకోండి, జీవించండి. ఎలా ఉన్నా నేను ఏం చేస్తున్నాను? యేసు ప్రభు పుట్టాడు ఎందుకు? ఏం చేశాడు? అర్థం చేసుకోండి. అంగీకరించాము కానీ ఆయన గుణలక్షణాలు మనలో ఒక్కటైనా కనబడట్లేదండి. ఒక్కడి కూడా కనబడట్లా. కారణం అదంతే. మేమింతే, మీరంతే, వాళ్ళంతే. దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు అన్నారు, మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకు ఇచ్చిన మహిమని నేను వాళ్ళకి ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మహిమని కాపాడుకోవాలా, పోగొట్టుకోవాలా? కాపాడుకోవాలంటే అంత తేలిక? అంత తేలిక? లోకం ఊరుకోదు. విన్నాంగా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడు అమ్మం. ఊరుకోదు లోకం. తర్వాత శరీరం కూడా ఊరుకోదు. శరీరం కూడా ఎప్పుడు తినాలి, తాగాలి, ధరించుకోవాలి బాగా. దానికోసం ఎన్ని వేషాలు, కూటి కోసం. విన్నారు ఎప్పుడైనా? బాగుందయ్యా, మేము కూటి కోసం కాదయ్యా, మేము కూటి కోసం కాదయ్యా, బిర్యానీ కోసం అయ్యా. కూటి కోసం అయితే సద్దన్నమైనా సరిపోతాయ్యా, పచ్చడి మెతుకులైనా సరిపోతాయ్యా. బిర్యానీ అయితే గరం గరం కదా. ఇప్పుడు మనకు కూడి కావాలా, బిర్యానీ కావాలా? చెప్పండి. యేసు ప్రభు ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవాలి. మనం కలిగి ఉండాలి, ఇతరులకు చూపించాలా. మూడవడు సైతాన్ గడు, వాడు ఊరుకోడు, ఎప్పుడు పడేయాలా అని చెప్పి చూస్తుంటాడు. యేసు ప్రభుని అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా ఆయన ఇచ్చిన మహిమని కాపాడుకోవాలి. కాపాడుకుంటూ పాడతంగా, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమున పెంచితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభువుకే, నా యేసు ప్రభుని
ప్రియ యేసు ప్రభువుకే నా యేసు ప్రభునికే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు. జాగ్రత్త పడదామండి. ఆ రాత్రి వేళ గొర్రెల కాపరుల దగ్గరికి ఆ దూత వచ్చినప్పుడు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందంట. మరి ఈ రోజున ప్రభు మనకు కూడా తన మహిమనిచ్చి అన్నాడు. ఏంటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగన మనం? వెలుగనా చీకట? వెలుగన మనం? ఉందా వెలుగు? చెప్పండి, వెలుగుందా? నేను ప్రభువుని అంగీంచిన కొత్తల్లో చిన్న శోధన వచ్చిందండి నా భార్య ద్వారా. ఒకరోజు అన్నది, మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఇక ఇంతేనా? పెళ్ళాం అనక, పిల్లలు అనక, కుటుంబం అనక ఇట్లా తిరగడమేనా అని కొంచెం అంత ప్రేమగా మాట్లాడిందన్నమాట. అనేసరికి సాతానుడు నాకు ఒక బాణం వేశాడు. చూడు, యేసు ప్రభువుని అంగీకరించి నీ భార్యకి పిల్లలకి సంతోషం లేదు, నెమ్మది లేదు, ఇంక తిరుగుతావా అన్నాడు సైతాను. మీరేమంటారు? ఏమంటారు? అప్పుడు చాలా కొత్తలు. అపవాది వేసి అగ్ని వంటి బాణాన్ని ఆర్పేయడం శక్తి లేదు. వాడు నన్ను ఎట్లా నడిపించాడంటే, నువ్వు ఆయన అంగీకరించిన ద్వారా కదా ఇట్లా అంటున్నారు, మానేస్తే పోత కదా అని బైబిల్ పైన పెట్టానండి. చదవట్లా, ప్రార్థన మాత్రం చేసుకుంటున్నా. వాడు ఎంత తెలివిగలవాడు తెలుసా? ప్రార్థన మాత్రం చేసుకుంటున్నా. పడుకొని ప్రార్థన చేసుకున్న తెలివిగా మోకాళ్ళు విడిచి తెలుసుద్ది. పడుకొని ప్రార్థన చేస్తుంటే వాడికి తెలీదు. మనం కూడా ఎప్పుడు నిద్రపోతాం మనకి తెలీదు. హల్లెలూయా కదండి. అట్లాగే ఎంతసేపు ప్రార్థన చేసుకున్నానో, ఎప్పుడు నిద్రపోయానో తెలీదు. ఓ 3 రోజులు గడిచిన తర్వాత ఎందుకు ఫిరంపురం వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళా. మా అక్క చూసి, ఏంట్రా బాబు నీ మొహంలో కళ తగ్గింది అన్నదండి. ఏం తగ్గిందంట? మరి వెలుగుందా పోయిందా? వెంటనే ఇంకో మాట చెప్పింది. రోమాపత్రిక 1:28 తమ మనస్సులో దేవునికి చోటీనలోకి కనుక భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. ఇక చేయరాని కార్యాలు చేయటానికి వాళ్ళు పూనుకున్నారు. ఇంటికి వచ్చి ఆ వాక్యం చదివానండి. వెంటనే నాకు భయం వేసింది. భయం వేసి ఏమన్నా అన్నాయి. అప్పుడు కొన్ని గుర్తొస్తుంటాయి. నేను చచ్చినాడు కదా, ఇక నాకు ఎందుకు ఇలా మాటలు అట్లా నేర్పుకుంటూ వచ్చాడు. మరి మీరు చచ్చారా? చచ్చారా అంటే ఊరుకుంటారా? అట్లా ఎన్ని పాఠాలు నేర్పాడో. ఇక మళ్ళా బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావురా, బాగానే ఉంది, బైబిల్ చదవట్లేదు అంటే ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు మాట్లాడేది దేవుడు వినాలా. బైబిల్ చదువుతున్నావంటే
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వినవా నువ్వు? నీది వన్ వే ట్రాఫిక్కా అన్నారండి. ఇప్పుడు మంది 102 నాకు కావలసిన నీ అయ్యా, నువ్వు చెప్పే మాత్రం నేను విననయ్యా, నేను మొండిని కదండి, మొండి ఘటాన్ని, ఇంకా మరీ మాట్లాడితే జగమొండిని కదా. అలా దేవుని భయం నాలో పెట్టాడండి. ఇప్పటికీ నేను చేస్తుంది అది. అన్నారా అన్ని? ఈ కడుపేనా శాశ్వతమైంది? ఇప్పుడు లోకంలో ఉన్నారండి, కూటి కోసం కోటి వేషాలు అంటారు. మన కూడు ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకి వెళ్తుంది. మన పొట్ట ఎంత? జానుడు వేసుకుందాం. జానుడు పొట్ట కోసం ఎందుకు ఇన్ని? పోనీ నా పొట్ట ఒక మూరెడు ఉంటుందయ్యా అంటే చెప్పండి, ఉంటుందా? ఓ మూరెడు ఉంటుందా? మరి జానుడు పొట్ట కోసం ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధాలు, ఎంత అన్యాయం, ఎంత అక్రమం. దయచేసి తెలుసుకోండి. దూత చెప్తా ఉన్నారు గొర్రెల కాపరులకి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, మహా సంతోషం అంట, అందరికీ అంట. చెప్పండి. ఇప్పుడు ఈ సహవాసంలో ఒకళ్ళ ఇంట్లో ఏదో మంచి కార్యం జరిగింది, పిల్లలకు ఉద్యోగం రావటమో, లేకపోతే పెళ్లి జరగటమో, పెళ్లి శుభకార్యం జరగటమో, లేకపోతే గృహప్రవేశం అనుకో, వాళ్ళ వరకైనా అందరికీనా? అందరికి కదా. మరి ఇదేంటి అందరికీ అంట? అందరికంటే ఏంటి? ఎందుకని? చూడండి, రోమా 3:23 చెప్తారు, ఏ భేదమును లేదు, అందరిలో పాపము చేసి మనం పొందామా? దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందామా? చెప్పండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు తన కుమారుని పంపించి ఆయనకి అంగీకరించిన వారికి, విశ్వసించిన వారికి ఆ మహిమని ఇచ్చానా? హలో, ఇచ్చానా? చెప్దామా? దయచేసి తెలుసుకోండి. దేవుని మహిమని పొందలేకపోతుంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెప్పారు, మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా మనతో ఏకమై ఉండాలని, వారికి నువ్వు నాకు ఇచ్చిన మహిమని ఇచ్చాను. ఉందా? మరి ఉందా? మీరు వాక్యం చదవండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉందో పోయిందో ఆలోచన చేసుకోండి. అయితే దూత చెప్తున్నారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాల వాళ్ళకి అందరికీ దేవుడు, భక్తి, పుణ్యం, పాపం అనేది తెలుసు. పుణ్యము, పాపము. దేవుడు
తర్వాత మోక్షము నరకం తెలుసు. ఇప్పుడు ఈ దేవుడు మనకు పుణ్యం ఏదో పాపం ఏదో తెలియజేస్తే చెప్పండి. ఏ దేవుడైనా సరే పుణ్యం ఏదో పాపం ఏదో తెలియజేస్తే చెప్పండి. చెప్పండి. కాకపోతే కొంతమంది అంటుంటారు, ఏదో పేదలకి అన్నదానం చేస్తే, వస్త్రదానం చేస్తే, రక్తదానం చేస్తే, ఏదో దానం చేస్తే పుణ్యం వచ్చుద్ది అంటారు. వచ్చుద్దా? పుణ్యం వచ్చుద్దా? ఎట్లా వచ్చుద్ది? పుణ్యం వచ్చుద్దా? పోనీ పాపం పోయిద్దా? పాపం అంటే ఏంటో తెలిస్తేగా, అసలు పాపం ఎలా పోద్దో తెలిస్తేగా. నేను 8వ క్లాస్ చదువుతున్నప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. మా అక్క బెడ్ పేషెంట్ అయిపోయింది. అన్నీ మంచంలోనే. నా తర్వాత 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు. మా నాన్న సంపాదించి పోషించే శక్తి లేదు. చూడటానికి వచ్చారు చాలా మంది. అయ్యో పాపం అన్నారు. అంటే మనుషుల దృష్టిలో పాపం అంటే ఏంటి? ఏదో కష్టం వస్తే, ఏదో బాధ వస్తే, అది కాదు పాపం అంటే. ఇంకోసారి అప్పుడే పెళ్ళయింది, ఫొటోస్ తీయించుకుంటున్నారు ఫ్రెండ్స్తో, బంధువులతో. ఈలో పెళ్లి కుమారుడు బాత్రూంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పెళ్లి కూతురుతో చెప్పి, ఉన్నమ్మా నేను ఇట్లా బాత్రూంలోకి వెళ్ళి రావాల్సి వస్తుంది, వెళ్ళొస్తానని వెళ్ళాడు. పావు గంట అయినా రాలా, 20 నిమిషాలైనా రాలా. ఏంటి ఇంతసేపు ఉన్నాడు బాత్రూంలోకి వెళ్ళని తలుపు తడితే తీయట్లా. పగలగొట్టారు, పడిపోయి చనిపోయినాడండి. జరిగిన సంఘటన వైజాగ్లో. ఏమంటారు? పాపమేనా? అది కాదు పాపం అంటే. దేవుని వాక్యంలో ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దయచేసి తెలుసుకోండి. దేవుని వాక్యం గురించి వినండి, ఆలోచన చేయండి. మిమ్మల్ని నమ్మండి అని నేను అనను. ఎందుకంటే గ్రంథంలో రాస్తాడు, సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. పరీక్షించండి. ఇది అది నేను పరీక్షించా, తెలుసుకున్నా, ఏది మేలో గ్రహించా, దాన్ని అనుసరిస్తున్నా, చెప్తున్నా. మీకు మేలు కావాలా, కీడు కావాలా? మన ముందుంచాడు దేవుడు, మనకిచ్చాడు అవకాశం. నేను మేలు పొందాలి కాబట్టి ప్రభా నువ్వు నాకు కావాలి, అంగీకరించాను. ఇది 40వ సంవత్సరం. ప్రియులారా అర్థం చేసుకోండి, ఈ భూమి మీద మనకి రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఇంకోటి, ఈ మధ్యనే ఒక వ్యక్తి గురించి తెలిసింది. అడిగాను, ఆ అబ్బాయికి
ఇద్దరు అక్కలు పెళ్ళిళ్ళు అయినాయి. ఈ అబ్బాయికి పెళ్ళయింది. ఒక కూతురు కొడుకు, తల్లి ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయి కొడుకు పెళ్ళైన తర్వాత భార్యతో ఏదో కొంచెం తేడా వచ్చింది. తేడా వచ్చి ఈ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. సరే, నాకు ఆ విషయం తెలిసి పలకరించి, ఏంటయ్యా ఇలా విన్నాను అన్నా. అవునండి, ఇలా జరిగింది అని అడిగా. మీ బావగారు ఉన్నారు కదా, ఏమన్నారు అంటే, ఈ తేడా రావటానికి ఆయన ఒక కారణం వచ్చండి. ఇంకో బావగారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా. పోనీ మెమ్ముంది కదా, ఆమె కూడా. ఏం చేస్తాడబ్బా ఇప్పుడు? కూర్చోబెట్టి వాక్యం చూపించాను. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు నీకు అమ్మ ఉంది, ఇద్దరు అక్కలున్నారు, బావలున్నారు. వియ్యంకుడు నీ మీద తిరుగుబాటు చేశాడు. ఎవరు నీకు నెమ్మది ఇచ్చేది? కూర్చోబెట్టి దేవుని వాక్యం కొంత చెప్పి ప్రార్థన చేసి, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడండి. ఏం చేయాలి మనం? మనకుందా? చెప్పండి. హ్యాపా మనకెందుకు ఇవన్నీ? అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి. మనల్ని రక్షించి పరిశుద్ధాత్మనిచ్చి మన ద్వారా దేవుని ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమ అనేకులకు తెలియాలి. ఉందా మనకు ఆయన ప్రేమ? పోయిన ఆదివారం విన్నట్టున్నామే. ఏం విన్నా? వామ్మో, అట్లాంటి ప్రేమ గురించి మాకు చెప్పబాకయ్యో, మేము ఆల్రెడీ ఊబిలో కూరుకుపోయి ఉన్నాం, ఇక మా వల్ల కాదు రావటం బయటికి. అవునా? జాగ్రత్త. దేవుని ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమ, యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణ నువ్వు పొందావా? పొందితే ఇతరులు చెప్పద్దా? వద్దా? ఎవరికి? వాళ్ళేవాడు వేలే. మేము చదువుతాం అట్లా. ఇందా పాడారనుకుంటానే. ఏమని పాడారు? ఒక్కడే యేసు. అయ్యో, ఇక్కడ నువ్వు పాడమంటే పాడతాం కానీ బయటికి వెళ్ళి మేము నోరు దొరకడం తెరమయ్యా కదండి. పాడారా? పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాప శిక్ష బాపువాడు యేసు ఒక్కడే. ఎవరు చెప్పాం మనం? ఎవరు చెప్పాం? ప్రభువుని అంగీకరించామా? దూత చెప్తుందండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తామా? ఇక్కడ మీది మీయే. అంతేనా? అంతేనా కదా? అర్థం చేసుకోండి. యేసు ప్రభు అంటే అంత తక్కువగా అనుకోబాకండి. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఆయన, రక్షిస్తాడు. మరలా పాపం చేయకుండా ఉండడానికి శక్తినిస్తాడు, పరిశుద్ధంగా జీవించడానికి నడిపింపిస్తాడు. మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా, అన్యాయం చేయకుండా, అక్రమంగా ఉండకుండా
అది దూత చెప్తా ఉంది. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం అన్నాడు. నా సంతోషం మీలో ఉండాలని, అది మీలో పరిపూర్ణం కావాలి. అయిందా? చెప్పండి. ఎప్పుడప్పుడు అయిందయ్యా, మళ్ళా ఇప్పుడు మాత్రం పోయింది. పోయిందా? మీరు చెప్పినప్పుడు పరిపూర్ణం ఉంది, కానీ ఇంటికి వెళ్ళగానే బయటికి వెళ్ళగానే దయచేసి తెలుసుకోండి. ప్రభు పాపములో ఉన్న మనల్ని విడిపించడానికి, పాపంలో వచ్చే శిక్ష నరకం తప్పించడానికి, మనం ఆశించే మోక్షానికి స్వర్గానికి చేర్చడానికి మీరు చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను. దానికోసం మనల్ని ప్రేమించి మరొక క్రిస్మస్ ఇచ్చాడండి. ఉందా క్రిస్మస్? కిస్మిస్సా? కాబట్టి అర్థం చేసుకోండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, అందరినీ నరకంలో పడిపోకుండా ఉంచాలని, అందరినీ పరలోకంలో సదాకాలం తనతో ఆనందింపచేయాలని దూత చెప్తుంది. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం మీరు చూచెదరు. ఇప్పుడు మనం ఇంకా పొత్తిగుడ్డలో ఉన్న శిశువుని చూడాలా? ఏం చూడాలి? మనం ఇప్పుడు? ప్రభు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని. ఇప్పుడు మనం ఏం చూడాలి? యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. యేసయ్యా త్వరగా వస్తున్నావు, నా కొరకే వస్తున్నావు. నీ ఎదుట నిలువబడే శక్తిని మయ్యా, నీ ఎదుట నిలువబడే శక్తిని మయ్యా. యేసయ్యా త్వరగా వస్తున్నావు, మా కొరకే వస్తున్నావు, మా కొరకే వస్తున్నావు. నీ కొరకు కూడానా? నీ కొరకు కూడానా?
దయచేసి తెలుసుకోండి. ప్రభు వస్తున్నాడు, పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. అందరికీ పాప క్షమాపణనివ్వాలని శిలువలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని ధారపోశాడు. సమాధి చేయబడ్డాడు. 3వ రోజు లేచాడు. 40 దినాలు భూమి మీద ప్రత్యక్షపరుచుకున్నాడు. పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఎవరైతే అంగీకరించారో వారికి స్థలాన్ని సిద్ధం చేసి ఆయన అంగీకరించిన తర్వాత మనం చేసిన పని బట్టి ఒక నివాసం ఏది కావాలి? పరలోకంలో రోడ్డు పక్కన డేరా ఉంటే చాలా. మరి ఏం చేస్తున్నాం మనం? అంతా మనకోసమేనాయా? అవునా? డేరా చాలా. అంతకుముందు మాకు పూరీలు అండి, ఇప్పుడు డాబా వేసుకున్నామండి. ఎందుకండి? పూరింట్లో అయితే ఏమైంది? డాబా ఎందుకు కావాలి? అసలు మన పూరీలను ఉండదా పరలోకంలో? అర్థం చేసుకోండి. ఈ క్రిస్మస్ ప్రాముఖ్యత అది. రక్షణ పొందని వారు పొందాలి. ఎట్లా? నా ద్వారా, మీ ద్వారా, మీ అందరి ద్వారా. అప్పుడు పరలోకంలో డూప్లెక్స్ కావాలన్నా ఇస్తాడు, అటాచ్డ్ కావాలన్నా ఇస్తాడు. అటాచ్డ్ కావాలా వద్దా? నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో, అంటే 94లో వచ్చాననుకోండి, శనివారం రాత్రి వచ్చి ఆదివారానికి ఉండాలా, వెళ్ళాలా. వెళ్ళాలంటే గుంటూరులో అయితే మా ఇంట్లో సెప్టిక్ లెక్చర్ ఉంటుంది. మరి ఇక్కడ అప్పుడేమీ లేవు. పొయ్యా ఇప్పుడు 31 సంవత్సరం అయింది కాబట్టి మార్పులు చేర్పులు కదండి. దయచేసి తెలుసుకోండి. మన పరలోకంలో ఎట్లాంటివి కావాలి? ఏం చేయాలి? జాగ్రత్త పడతాం. మనం రక్షించి, ఇతరులను రక్షించి వాళ్ళను పరలోకానికి చేర్చుకోవటానికి, మనకి బహుమానాలు ఇవ్వటానికి, మంచి మంచి నివాసాలు వద్దా? కాబట్టి అర్థం చేసుకోండి. క్రిస్మస్ అంటే ఒక వ్యక్తి ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందటం, పొందిన వ్యక్తి కాపాడుకోవాలి. పరలోకంలో చేరేంత వరకు కూడా లోక మాలిన్యం అంటుకోకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు, లోకంతో స్నేహం చేయకూడదు. పరలోకానికి దేవుని ప్రేమ కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. అర్థమైంది కదా? యేసు ప్రభు పాపిని రక్షించడానికి వచ్చాడు. అది క్రిస్మస్ అంటే. నువ్వు రక్షించబడ్డావు. ఉందా మహిమ? పోయిందా? తెరవబడిన నా మనోనేత్రం అన్నావా? తెలుసుకుందా మళ్ళీ మూసుకుందా? యేసు నా హృదయంలోకి వచ్చాడు అన్నావు. ఉన్నాడా పోయాడా? హలో, ఉన్నాడా? నేను చెప్పక్కర్లా, ఆయన చెబుతాడు. ఆయన నాలో ఉన్నాడు అనుకోండి, నాలో శరీరాశ ఉండదు, మీలో నేత్రాశ ఉండదు, జీవపడమ ఉండదు. వచ్చిననుకో నాలో ఉన్న యేసయ్య కాల్ చేస్తాడు. ఇంకా దాని దగ్గరకు రావు. మరి మీలో ఉంటే క్రిస్మస్ అయిపోయింది, మళ్ళీ జనవరి 1 వచ్చింది. మళ్ళీ జనవరి 1కి
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నీకు స్తుతి స్తోత్రాలనైనా మమ్మల్ని ప్రేమించి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చావయ్యా. నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి వచ్చావయ్యా. మాలో అపవాది యొక్క క్రియలు లయపరచడానికి వచ్చావయ్యా. కాబట్టి ఈ చిన్న సహవాసంలో ఉన్న నీ బిడ్డల కొరకు, అలాగే నా కొరకు కూడా ప్రార్థిస్తున్నాను నాయనా. నువ్వు మాకు ఇచ్చిన మహిమని మేము కాపాడుకోవాలయ్యా. ఈ మహిమ, ఈ వెలుగు అనేకులకి కనపడాలయ్యా. కాబట్టి కావలసిన ఆత్మాభిషేకం అనుగ్రహించమని, మా ద్వారా అనేకులు పరలోకానికి వారసులుగా మార్పు చెందటానికి సహాయం చేయమని, మరోసారి చిన్న సహవాసం నీకు మహిమకరంగా ఉండటానికి, ఈ గ్రామములో అనేకులకి రక్షణని కలిగించేగా ఉండటానికి సహాయం చేయమని, ఇక్కడున్న ఈ బిడ్డలందరి కొరకు, ఈ గ్రామవాసులందరి కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి తోడై ఉండి కుటుంబాలుగా సిద్ధపరచడానికి, మన ద్వారా అనేక కుటుంబాలు మహిమలో చేరటానికి, మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్.